శ్రీ టి శ్రీ జి కృష్ణ గారి అప్పుడు ఇప్పుడు 3వ భాగం 5/7/26. ఆంధ్రప్రదేశం దేనికి? ఆంధ్రులకు ఒక రాష్ట్రం అనేది నెలకొంటే తెలుగు భాషకు గౌరవం, ప్రాధాన్యం, వినియోగం అవుతాయని 1953 ముందు చెబుతూ ఉండేవాడు. అంతకుముందు ఇంగ్లీష్ వాడు తప్ప మిగిలిన వాళ్ళు తెలుగులోనే మాట్లాడుతూ ఉండేవాడు. రావు సాహేబులు, లాన్ సాహేబులు జిల్లా స్థాయి ఇంగ్లీషు ధరలకు స్థానికుల సమస్యలు మెప్పులు పొందేవాడు. రాష్ట్ర స్థాయిలో ఇట్లాంటి గొప్పతనం చవి చూసేవాడు రావు బహదూర్, సర్లు. ఆపై వాళ్ళు ఢిల్లీ వరకు, లండన్ వరకు వెళ్ళేవాడు. అప్పటి పైరవీకారులు చేసే పనులే కానీ ఇప్పటి పైరవీకారులు తెలుగు ధరలకు, తెలుగు వాళ్ళ సమస్యలు ఆంగ్లో తెలుగులో చెప్పి పరిధానం పుచ్చుకుంటున్నారు. అంటే రివర్స్ అన్న ఇచ్చిపుచ్చుకో. ఆంధ్ర రాష్ట్రం రాకపోవడం చాలా స్థాయిలలో అధికారులు తెలుగులో వ్యవహారం నడిపేవాడు, నడపనిచ్చేవాడు. తెల్లధరల వరకు విధిగా వెళ్ళవలసిన వ్యవహారాలని ఇంగ్లీష్లో పోనిచ్చేవాడు. హైదరాబాద్ సంస్థానంలో దాదాపు అంతా కానీ అక్కడ ఇంగ్లీషుకు మారుగా ఒక అధికారి పురుషుడి నోట వెలువడే ఉర్దూ పంచేది. మరీ అంతకుముందు ఇంగ్లీష్లో మాట్లాడితే ఇక ఏమున్నది మర్యాద ఇచ్చేవాళ్ళు. కొన్ని ఇంగ్లీష్ పలుకులు వచ్చిన కందాస్వామిని మొదలియారుకు బోలెడు పలుకుబడి ఉంది. ఇప్పుడు మహబూబ్ కాలేజీని అమ్మేస్తామంటున్నారే, ఆ మహబూబ్ కాలేజీ స్థాపకుడు అప్పట్లో తపాలా కాంట్రాక్టర్ సోమసుందర్ ముదలియ. అతని టపా రవాణాను చోటు మహబూబ్ కాలేజీ ఆవరణ. అతనికి పలుకుబడి బాగానే ఆంధ్ర రాష్ట్రం వచ్చిందండి. తెలుగు భాష అభివృద్ధి పేర బోలెడు ఇంగ్లీషు ముక్కలు వచ్చి పడిపోయాయి. అది వరకు ఉపయోగించిన తెలుగు కూడా వెనకబడి ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి తెలుగువాడు వచ్చాడు కాబట్టి వ్యాకరణయుక్తమైన ఇంగ్లీష్ మాట్లాడనక్కర్లేదనే నమ్మకం కొద్ది ఇంగ్లీష్లో కూడా వ్యావహారిక భాష శైలికి పర్యాయం కాబోలు ఉండాలని భాషావేత్తలట. ఇక తెలంగాణ వ్యవహారికమే అన్నారు. అక్కడితో తెలుగును శాస్త్రీయ శైలికి దూరం పెట్టారు. ఈలోగా ఒక తమాష. జిల్లా కలెక్టర్కు పంపుకునే అర్జీలు తెలుగులో పంపచ్చని గుంటూరు కలెక్టర్ రమేశన్ ప్రకటించారు. గుంటూరులో ఇంగ్లీషు వచ్చిన వాళ్ళకి ఇది తలవంపులై ముఖ్యమంత్రి ఆంధ్రకేసరికి ఈ అవమానాన్ని చెప్పుకున్నారు. ఆంధ్రకేసరి కోపం వచ్చి రమేశన్ సంజాయిషి అడిగాడు. ఆంధ్ర రాష్ట్రం వచ్చింది కదా, ఇది ఏర్పడిన సిద్ధాంతానుసారం ఇట్లా ప్రకటించాను అని రమేష్. ఆంధ్రకేసరి కోపం వదిలి కర్నూలుకు తిరిగి వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి హైదరాబాద్లోని ప్రభుత్వ సిబ్బంది ఇంగ్లీషు రాదన్నారు. కర్నూలు నుంచి వచ్చిన ఆంధ్రాలకు ఉర్దూ రాదన్నారు హైదరాబాద్ ఉద్యోగం. ఏం చేస్తాం? తెలుగు వచ్చనా అని ఎవడు అడగల. సభాపతి కాళేశ్వరరావు శాసనసభలో ఉపయోగించే పదాలకు తెలుగు అనువాదం చేయించాలని దాదాపు 40 మందితో సంఘాన్ని వేశారు. ఎక్కడైనా ఒకరిద్దరు పనిచేస్తారు కానీ 40 మంది పనిచేస్తారా? చెయ్యకపోగా ఒకడితో ఒకడికి పడదు. అందువల్ల కాళోజీ రామేశ్వరరావు తోడ్పాటు కాళోజీ నారాయణరావు ఈ అనువాదాలు చేసి పివి నరసింహారావుకు నేను అనుకున్నంతున్న దారుణంగా ఆంధ్రుల అదృష్ట అదేదో పోయింది అయిపోయింది. ప్రవాసంలో ఆంధ్ర ప్రతిభ నేను అనుకుంటున్నంత దారుణంగా ఆంధ్రుల అదృష్టాలు రూపొంది ఉండకపో. ఏదో కొంత నిజం ఉంటుంది. అదే మొత్తం పైన ఉన్న పరిస్థితి అని నేను రాస్తాను. అలా చేయటం ఆంధ్రుల సంప్రదాయం. మా అమ్మాయిని ఫలానా ఊరు వాళ్ళకి ఇచ్చామంటే మొత్తం ఊరికి ఇచ్చారా? మనకు బహువచనం గొప్ప
కాబట్టి ఒకరికి అన్వయించే విశేషాన్ని పలువురికి అన్వయింప చేయటం తృప్తి కలిగి. అసలు సంగతి ఏమిటంటే మన ఆంధ్రుడు ఆంధ్ర భాషేతర రాష్ట్రాలకు వెళ్ళి మనకంటే బాగా ఉండటానికి అలవాటు ఫలితం మన వాళ్ళంటే మనకే అసూయ పుడుతూ అవాసాంధ్రుల కోసం ప్రత్యేక సంఘం నెలకొల్పినప్పటికీ దాన్ని ఉపయోగకరంగా నడపడం మనకు ఇష్టాశక్తి పడనివ్వ. ఆంధ్రప్రదేశ్ బయట ఉన్న ఆంధ్రులలో దాదాపు 1 నుండి 1 మంది వరకు ప్రవాసాంధ్రుడు. మిగిలిన వాళ్ళు రాష్ట్రేతర ఆంధ్రుడు. ఉదాహరణకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సాలలో ఉన్న ఆంధ్రుడు రాష్ట్రేతర ఆంధ్రుడు. మిగతా రాష్ట్రాలలో ఉన్న ఆంధ్రుడు ఇతర దేశాలలో ఉన్న ఆంధ్రుడు ప్రవాసాంధ్రుడు. నేను వాళ్ళందరినీ మన వాళ్ళనే నాకు ఈ సంకుచితత్వం ఎంతో హాయి కలిగిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి హాయి కలగకపోతే మనం ఏం చెయ్యగలము? చిన్నప్పుడు నేను సినిమా చూశాను. దానిలో ఒక పామర ఇంగ్లీష్ చదువుకోనని ప్రేమికుడు తన శ్రీరారితోనే రంగమెళ్ళిపోతానే నారాయణమ్మ అని రచ్చకెళ్ళిపోతానే నారాయణమ్మ అని చెప్పుకుంటాడు. అంటే బర్మా పోతా, మలేషియా పోతా అని అర్థం అన్నమాట. బర్మా వెళ్ళిన మన వాళ్ళు అనేక మంది ప్రేమ కలాపాలతో వీధిన అంత ప్రేమను స్వదేశంలో చూపకూడదా? బర్మా వాళ్ళు మన వాళ్ళందరినీ వెళ్ళగొట్టేశారు. మంచి వాళ్ళని, చెడ్డవాళ్ళని అందరినీ. మంచి వాళ్ళు బాధపడ్డారు వాళ్ళ వల్ల. ఫిజీ అనే దేశంలో మన వాళ్ళు బాగున్నారని అక్కడి జనాభాకు ఈర్ష్యాశక్తి రేగి. ఒక్క మాట నిజం, మన వాళ్ళు స్వయంగా వలస వెళ్ళినా, బ్రిటిష్ వాళ్ళు ఆశలు పెట్టి తీసుకువెళ్ళినా, ఒళ్ళు వంచి పనిచేసి పైకి వచ్చిన వాడు మన రాష్ట్రం వదిలి వెళ్ళారంటే నిజంగా ఆంధ్రుడు వీరులే అంటానే. మంథని నుంచి ఒక వ్యక్తి నాగపూర్ వెళ్ళాడు. మంథన్లోనే పుట్టాడు పివి నరసింహ. అక్కడ అతడి వృత్తి సీతారామాభ్యాన్నమ యాయవారు. ఆయన ఒక కుమారుడు లక్ష్మీనారాయణ. అతనికి చదువు చెప్పించుకున్నాడు. లక్ష్మీనారాయణ ఒక మ్యాంగనీస్ కంపెనీలో గుమాస్తాయి. కొన్నాళ్ళకు ఆ కంపెనీని కొనేశారు. లక్షలు గడిచారు, లక్షలు దానా చేశారు. నాగపూర్లో ఇప్పటికీ ఆయన పెట్టిన టెక్నాలజీ సంస్థ ఉంది. ఇది కాక ఇంకా ఎన్నో దానాలు, ధర్మం. ఇది ఒక ఆంధ్రుడు నాగపూర్ వెళ్ళి అక్కడి వారిని సేవించుకోవడం. ఒక ఒరియా వ్యక్తి అట్లాగే ఆంధ్రకు సేవ చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని దాదాపు 30 లక్షలు ఇచ్చిన విక్రమదేవ వర్మ గారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ వగైరా జిల్లాల నుంచి 100 ఏళ్ల కింద మహారాష్ట్రకు మన చేనేత వాళ్ళు వెళ్ళారు. కష్టించి ప్రయోజకులై మరాఠీ భాషలో ప్రతిభావంతులై రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఆర్జించుకున్నారు. షోలాపూర్, పూనా, భివాండి, నాసిక్ వగైరా ప్రాంతాలలో మన చేనేత వాళ్ళ సేవలు అనుభవించని ప్రజాసేవా సంస్థ ఉన్నదా? మనవాడు బయటపడ్డాడు, గొప్పవాడవుతా. తమిళనాడులో మనవాడు లేని ప్రజాహిత సంస్థ ఉండదు. కోయంబత్తూరు, సేలం, రామనాథపురం, మద్రాసు, వేలూరు అంతా ఎన్నో ఒక పర్యాయం. మన అంతర్జాతీయ తెలుగు సంస్థ చెన్నపురిలో ఏవో సభలు జరిగి ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ని సత్కరించారు. మళ్ళీ రమ్మను. రామచంద్రన్ వాళ్ళని సత్కరించారు. వాళ్ళందరినీ మళ్ళీ రమ్మను. బెంగుళూరు సరే, అది చెన్నపట్నం తీరే. హైదరాబాదులో హోమ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బాయమ్మ గారు అని ఉండే. ఆమె సోదరుడు గుత్తికొండ వీరభద్ర గొప్ప సాంకేతిక ప్రజ్ఞాని. అమెరికాలో లాక్ హీడ్స్లో పనిచేసేవాడు. లాక్ హీడ్స్ కుంభకోణం అని ఒకటి, అదొక పెద్ద సంస్థ, అదొక కోట. అక్కడే నిక్సన్ అవతలి వాళ్ళంటే తనకు అపోజిషన్లో ఉన్న వాళ్ళ మాటలు, వాళ్ళ కదలికలన్నీ టేప్ రికార్డు చేసి ఉపయోగించుకున్నాడు. ఎలక్షన్లో గెలిచాడు. కానీ అవతల వాళ్ళు కేసు పెడితే రాజీనామా చేయాల్సి వచ్చి
అలాగే చన్నపట్నం హైదరాబాదులో హోమ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బాయం, ఆమె సోదరుడు గుత్తికొండ వీరభద్రరావు గొప్ప సాంకేతిక విజ్ఞాని, అమెరికాలో లాక్హీడ్స్లో పనిచేశారు. వ్యోమ నక్షత్రదర్శిని స్పేస్ టెలిస్కోప్ కనిపెట్టి, నిజానికి నేడు మనం అనుభవిస్తున్న దూరదర్శిని టీవీ ఆయన రూపొందించింది. ఒక ఏడాది హైదరాబాదుకు వచ్చారు. నేను, జ్వాల, రమేష్ పత్రికా రచయితలు ఆయన్ను కలిశారు. సుబ్బాయమ్మ ఆతిథ్యం అనుభవించి వీరభద్రరావు 30 ఏళ్లుగా అమెరికాలోనే ఉన్న హైదరాబాదులో ఎండ దెబ్బ తగిలి చచ్చిపోయారు. మరొక విశేషం, నాకు ఇంటర్లో సహాధ్యాయి ఆచార్య సిఎస్ మూర్తి సిస్టమ్స్ ఇంజనీరింగ్ నిపుణుడు ఒక గోష్ఠిలో పాల్గొనడానికి లాస్ ఏంజలీస్ వెళ్ళాడు. ఒక రోడ్డు మీద నడిచిపోతా ఒక చోట ఒక వ్యక్తి ఒక స్త్రీతో, 2 కుర్రాళ్ళతో కనపడ్డాడు. ఒక తారు రాంబర్ డ్రమ్ముపై కూర్చొని దానిపైన దొరుము కొడుతూ ఎంకి పాటలు పాడు. ఆచార్యమూర్తిని చూస్తూనే తెలుగులో కేకబెట్టారు. లాస్ ఏంజలీస్లో హాలీవుడ్లో పనిచేసే ఆయన కొడుకులు హుషారులో ఉన్నారు. అతడి పేరు జీవి రమణారావు. అతడి స్పేస్ ఎకాస్టిక్స్లో నిపుణుడు. ఈకోస్టిక్స్ రాకెట్లు శబ్దం చేస్తాయి కదా, ఆ శబ్దాన్ని తగ్గించే ఉపాయం కనిపెట్టాడు రావు గారు. అది ఒక పరికరం. రాకెట్లో రాగం, దాన్ని రావు గారి నాజిల్ అంటారు. అతనికి ఆంధ్రదేశంలో ఒకప్పుడు జూనియర్ ఇంజనీర్ ఉద్యోగం ఇవ్వడం. తీరా అతడు చేసిన రావు గారి నాజిల్ భారతదేశానికే కావాలి. అతడు అమెరికా పౌరుడు. బహుశా మనవాడు రావు గారి నాజిల్ కొన్ని కోట్లు పెట్టుకొని ఉంటారు. అలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్. విచిత్రం కానీ విడ్డూరం కానీ ఏమీ లేదు. మన పెరటి చెట్టు మందుకు పనికి రాదు. మనవాడు మంచివాడైతే వాడిని వెళ్ళగొట్టాలి. ఇది కొంత సంపద. ఇంతకు మనకు కావలసింది మానవత, మానవ ప్రతిభ అని మన వాళ్లకు ఉన్నాయి. డబ్బు ఉంటే అవి కావు. ఇది 22/2/1997లో రాసిన వ్యాసం. సేవా తెలుగు. అంతర్జాతీయ తెలుగు అంటే ఏమో నాకు ఎప్పటికీ అవగతం కాల. ప్రపంచంలో అక్కడ చెల్లా చెదరై ఉన్న తెలుగు వాళ్ళకు తెలుగునాట అంటే ఒకే ప్రాంతానికి పరిమితమై ఉన్నట్టు ఉండి తెలుగు భాషను సుష్టుగా నిరభ్యంతరంగా అనుభవిస్తున్నటువంటి తెలుగు వాళ్ళు చెయ్యగల సేవ అంతర్జాతీయ తెలుగు సంస్థ బాధ్యత. అది మాత్రం నా వంటి వాళ్లకు నాకు నమ్మకం అని చెప్పవలసింది. ఇటువంటి అంతర్జాతీయ తెలుగు సంస్థకు ముగ్గురు అధిపతులుగా పని. తర్వాత దాన్ని తెలుగు విశ్వవిద్యాలయం హస్తగతం చేసుకు. దేనికో తెలియదు కానీ పిఎస్ఆర్ అప్పారు, కోణంగి శ్రీరామ అప్పారు నాట్యశాస్త్రం మీద అథారిటీ. మండలి వెంకటకృష్ణారావు మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. సాంస్కృతిక శాఖ. వందే మాతరం రామచంద్రరావు గారు. మరి చెన్నారెడ్డి ఎన్నిసార్లు గెలిచినా దొంగతనంగా గెలిచాడని ఆయన మీద కేసులు వేయడం, ఆ కేసు రుజువు అవడం, చెన్నారెడ్డి ఉద్యోగం నుంచి ముఖ్యమంత్రి పదవి నుంచి లేదా ఎమ్మెల్యే పదవి నుంచి రాజీనామా చేయడం చాలాసార్లు జరిగింది. అప్పారావు ఉద్యోగం నెత్తిన పడిన బాధ్యతలు నెరవేర్చుకునే వ్యక్తి. మండలి వెంకటకృష్ణరావు రాజకీయుడు. మంత్రులతో సమానంగా వ్యవహరించగలడు. బాధ్యతలకు చాలా వరకు తనే రూపొందించుకొనగలడు. కానీ రాజకీయం అంటే మన రాజకీయాలు అర్థమైనంత వరకు ఏమిటి? మలేషియాలో ప్రపంచ తెలుగు మహాసభ జరగబడాన్ని అంతర్జాతీయ తెలుగు సంస్థ ప్రోత్సాహం ఇచ్చి బాధ్యత ఇచ్చింది. మహాసభకు రాజకీయులు వెళ్తూ రైలు ఎక్కిన వాళ్ళు, రైలు ఎక్కటానికి వచ్చిన వాళ్ళు
లోనికి రాకుండా చేసిన అంతర్జాతీయ తెలుగు సంస్థ అధిపతి మండలి వెంకటకృష్ణారావు విమానం ఎక్కనివ్వల. అట్లా ఉంటుంది తెలుగువాడు విప్లవ ప్రవర్తన. చిదానందం వల్లే ఊరుకున్నాడు కృష్ణారావు. ఆయన గారి ఆరోగ్యం బాగాలేదు, శీఘ్రంగా ఆరోగ్యవంతుడు అవుగా. వందే మాతరం రామచంద్రరావు గారికి నేను చెప్పాను అదే. అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి పడదంట, అయినా అంతర్జాతీయ తెలుగు సంస్థాధిపతి పదవి ఆయనకు ఇచ్చారు. రామచంద్రరావు గారు కూడా డబ్బుల లావాదేవీలకు అవకాశం లేదు. తెలుగు సంస్థాధిపతి వద్ద పదవి మాత్రమే తన చిత్తవృత్తికి సరిపడుతుందని చెప్పుకున్నారు. డబ్బులు అనే ఈయనే ప్రభుత్వ సంస్థలు ఆధిపత్యం వద్దన్నాడు. రాజకీయులు ఏమనుకున్నా ఆర్య సమాజం నాయకుడు కదా, త్యాగబుద్ధి ఉంటుంది. ఇంతకు మిత్రుడు అప్పారావు గారు చెయ్యగల సేవ, అసలు అప్పటివాడు చెయ్యగల తెలుగు సేవ తెలుగుకే పరిమితం కాకతమ. మారిషస్, దక్షిణాఫ్రికా తెలుగువాడు. తెలుగునాట ఆచారంలో ఉన్న వివిధ ప్రార్థనలు తెలుగు లిపిలో, ఇంగ్లీషు తాత్పర్యాలతో అచ్చేసి పంపవలసిందిగా అంతర్జాతీయ తెలుగు సంస్థను అర్థించారు. శ్రీనివాస సోదర కవుల్లో వెంకటాచారి గారి ప్రార్థనాబడిని రూపొందించవలసిందిగా అప్పారావు గారు అడిగారు. ఆచారి గారు జబ్బున పడ్డారు. అందువల్ల కేవలం అనువాదం చెయ్యాల్సిన నేను కొంత అదనపు పని చెయ్యాల్సి వచ్చి 3,000 రూపాయలు నేను ఆచారి గారు చెరిసగం పుచ్చుకోవలసి ఉంది. ఒకనాడు అప్పారావు గారు నేను ఆచారి గారి ఇంటికి వెళ్ళాను. ఆయన మందులు కొనుక్కోవలసి ఉంది, కానీ డబ్బు లేక నాకు తెచ్చిన 1,500 1000 రూపాయలు ఆచారి గారికి ఇస్తానని అప్పారావు నిరభ్యంతరంగా ఇవ్వమని. నాకు బదులు 500 చాలన. అప్పారావు గారి ఆనందానికి నేరలేదు. ఆ మర్నాడు రెండో నాడు ఆచారి గారు గతించారు. అప్పారావు నాకు డబ్బు ఇవ్వటానికి మారుగా ఇంత సౌహార్దం ఆపాదించారు. నా జీవితాంతం ఆయనకి కృతజ్ఞుడను. మిత్రుడు శివరామమూర్తి వివిధ దేశాల్లో తెలుగువాడు ఇంగ్లీషు మాధ్యమం ద్వారా తెలుగు నేర్చుకోవటానికి వీలుగా పాఠ్య గ్రంథాలు రాసి మిత్రుడు వీరభద్రశాస్త్రి తెలుగు కథలు 25-30 వరకు ఎన్నిక చేసి వాటిని అనువైన ఇంగ్లీషులోకి అనువదించి అంతర్జాతీయ తెలుగు పఠితలకు అందజేశారు. వందే మాతరం కుమార్తె కూడా ఆర్య సమాజీయురాలి అయి ఉంటుంది. ఆమె వినాయకరావు కొరాట్కర్ విద్యాలంకార్ జీవిత కథ ఇంగ్లీష్లో రచన. ఎవరో ఆనంద గజపతి జీవిత కథ ఇంగ్లీష్లో రాసిచ్చారు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు జీవిత కథను, తెలుగువారి సంస్కృతిని, రాజకీయాన్ని గురించి జి కృష్ణ ఇంగ్లీష్లో రాసిచ్చారు. ఇవన్నీ విదేశాలలోని తెలుగు సరిగా రాని తెలుగువారి కోసం రాసిన గ్రంథాలు. ఇది కాక తెలుగువాణి అనే మాసపత్రిక ప్రచురించేవారు. రాష్ట్రేతర ఆంధ్రుల సంఘాల కార్యకలాపాలు, విదేశాల ఆంధ్రుల అవసరాల గురించి ఆ పత్రికలలో వార్తా ప్రసారాలు చేసేవారు. చేసిన సేవ కొంచెమే, కానీ సరదాగా సాగే తోక పీకుడు మనుషులు ఉండేవాళ్ళు కాదు. తెలుగునాడు, తెలుగువాడు అనేవి ముఖ్యం. తెలుగుదేశం అంటే తెలుగు మట్టి, తెలుగు మనిషి అన్నట్టు పెరిగి దాని సేవా రాజకీయం, సేవా పరిపాలన అనొచ్చు కదా. రాష్ట్రేతర ఆంధ్రుడు వస్తూ ఉండేవాడు. వాళ్ళ కోరికలు స్వల్పం. వాళ్లకు ఏవేవో పుస్తకాలు వగైరాలు కావు లభింపజేసేవాడు. రాష్ట్రేతర ఆంధ్రులకు తెలుగు పట్ల అభిమానం ఎంత గొప్పది. హోసూరు ఆంధ్ర ప్రముఖుడు కోదండరామయ్య గారు తెలుగులో దిట్ట. ఆయన వద్ద పోతన భాగవత తాళపత్ర గ్రంథం ఉండే. దానివల్ల
మన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అరకన్నుతో కూడా చూడలేదు. ఆయన ఆశాభంగం చెంది ఆయన అంతర్జాతీయ తెలుగు సంస్థ కార్యాలయంలో ఎవరికో టెలిఫోన్ చేస్తూ అకస్మాత్తుగా మరణి. ఒకనాడు ఎవరో ముగ్గురు మనుషులు వచ్చి సంస్థలో కూర్చొని ఉన్నారు. సరే, పనేమీ లేదు. ముగ్గురిని పలకరించి వాళ్ళలో ఇద్దరు మారిషస్ మంత్రులు, ఒకడు అక్కడి ఆంధ్ర మహాసభ ప్రముఖుడు. వెంటనే అప్పటి మన ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్యకు టెలిఫోన్ చేశారు. ఆయన గారు కార్లు 2 భద్రతా సిబ్బందితో సహా పంపించి బ్రేక్ క్యూలో అతిథులుగా గౌరవించారు. 1954లో అట్లాగే ఒక మారిషస్ ప్రముఖుడు రాగా అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశం పరిచయం చేశారు. ఆయన గారు మారిషస్ అతిథికి కాళ్ళ రామస్వామి పైడయ్య మారిషస్ శాసనసభ అధ్యక్షుడు కారు ఇచ్చి రాష్ట్రమంతటా ప్రభుత్వ అతిథిగా తిరిగి రమ్మన్నారు. అది 1875లో రామదాస్ అనే కుర్రాడు మారిషస్ నుంచి వచ్చాడు. బహుశా చక్కగా తెలుగు భజనలు పాడాడు. మండలి వెంకటకృష్ణరావుకు కపట్టించారు. ఆ కుర్రాడు ఏదో ఒక కళాశాలలో చేరి పట్టభద్రుడై స్వదేశానికి వెళ్ళి ఇది అంతర్జాతీయ తెలుగు. ఆ పైన తెలుగు విశ్వవిద్యాలయంలో కలిసిపోయి 8/2/1997